కానీ ఈయన ఏంటంటే ముందు జనాలకు మంచి చేయాలి, మనం ఎత్తుకెళ్ళేది ఏమి లేదు అనేది ఆలోచించాడు. ఎవరు ఎత్తుకెళ్ళారు? ఎన్టీ రామారావు గారు ఎత్తుకెళ్ళాడా? రాజశేఖర రెడ్డి గారు అని ఎత్తుకెళ్ళాడా? ఎవడూ లేదు. కాకపోతే ఏంటంటే జనాల్లో అటు పేరు ఉండిపోద్ది మంచితనంగా అని చెప్పి ఈయన ఒక పిలుపు ఇచ్చి ఒక మాట మాట్లాడేటప్పటికి సెంట్రల్ లెవెల్లో కదిలిపోయింది. సెంట్రల్ లెవెల్లో ఆలోచించి చేసి అసలు పొద్దున ఇంకో ఛానల్లో ఇంకో అతను ఎవరో మాట్లాడుతున్నాడు. అంతవరకు పవన్ కళ్యాణ్ విమర్శించాను నేను. నిన్న మాటకే అసలు కేంద్రం వాళ్ళు పూనుకోవాలి, వాళ్ళు ఎక్కువగా వీళ్ళు కాబట్టి కేంద్రం వాళ్ళు అనలా, అది ఎర్ర కండువాల ఏదో అన్నాడు. వాళ్ళు బయటికి రావాలి ముందు అసలు. అలాంటిది వాళ్ళు అట్లా ఉండేది అడుగు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు అని చెప్పేసి వాళ్ళు కూడా అద్భుతంగా మాట్లాడారు. అది జనాలకి ఉపయోగపడేది కావాలి, గొడవలు కాదు. జనాలకి ఏది మంచి జరుగుతుందో అది కావాలి. జనాలకు మంచి చేయాలని ఉద్దేశం చేయకపోతే ఇన్ని తీసుకున్నాడు మంత్రి పదవులు. అవి ఏది కింద స్థాయిలో వాళ్ళకి అన్నిటికీ కరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం కోసం. హోమ్ మినిస్టర్ కూడా తీసుకుంటారన్నారు. హోమ్ మినిస్టర్ తీసుకుంటే ఏమవుద్ది? పొద్దుగోకులు సాయంత్రం ఎక్కడ గొడవ జరిగినా, ఎవడైతే అయినా, యాక్సిడెంట్ అయినా, ఏదైనా మొత్తం ఆ నివేదిక సాయంత్రానికల్లా ఇంటెలిజెంట్ రిపోర్ట్ పంపించాలి. ఇక అదే సరిపోద్ది, జనాల్లో రావటం కుదరదు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఇది చెప్పి చేసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్కి అమితమైన ఇది ఇచ్చాడు, అభిమానం. లోకేష్ కానీ వీళ్ళు కానీ, లోకేష్ కూడా అప్పుడు తెలియక అప్పుడు ఏదో మాట్లాడితే ఆడు పీకే ఆడు పేరేంటి ప్రశాంత్ కిషోర్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు మంత్రి పదవి ఇస్తారా ఈ పదవి ఇస్తారా అంటే ఆయన మేము తరచుకోలేదు ఏదని అప్పుడైతే తప్పు మాట్లాడాడు. దానికి ప్రాయశ్చిత్తంగా ఒక స్టేజీ మీద పవన్ కళ్యాణ్ వద్దన్నా కూడా నమస్కారం చేశాడు కాళ్ళకి. అది గొప్ప విషయం. మాలాంటి వాళ్ళకి మనసుకు చాలా దగ్గరగా అయ్యి లోకేష్ మీద కూడా చాలా అభిమానం పెరిగింది. ఒక మంచిని గౌరవించారా లేదా, ఒక మంచికి విలువ ఇచ్చారా లేదా? చంద్రబాబు నాయుడు అలాగే ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఎలాంటి ఇచ్చాడు? ఈ గవర్నమెంట్ ఆఫీసులో ఇద్దరికి తగ్గట్టుగా 2 ఫోటోలు పెట్టాలి, ఎవరికి తక్కువ కాకుండా అన్నట్టుగా పెట్టాడు. అది ఇంకా అసలు సీఎం అయితే డిప్యూటీ సీఎం అయితే పెద్ద తేడా లేదు. ఈయన కూడా ఏంటి, ఆ పెద్ద ఆయనకి అన్ని అనుభవం ఉంది. కతిమయ్యన్నీ ఆ తిప్పలుగా ఆయన పడతాడు, మనం పడలేం. ఇంకోటి ఏంటంటే ఆయనకు అనుభవం ఉంది, ఆయన చూస్తాడు అని చెప్పేసి ఆయనకి ఒప్పించి మేమేంటంటే ఫస్ట్లో అనుకుంటే 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్కి 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు లేదా పార్టీషన్ ఏదో ఉంటుందని జనాలు ఊహించుకున్నారు. అది కూడా ఏమైనా జరిగితే ఉండొచ్చు. కానీ ఆ తిప్పలు మనం పడలేము, మనకి అది రిస్క్ పొద్దునుకుని పొత్తానికి అన్నాడని అనుకున్నాం. అది బెటరు. ఎందుకంటే ఇద్దరు ఉండి గెలుక్కుంటాం కంటే ఒక అతని మీదకి వెళ్తే అది ఎలా వెళ్ళాలో అలా వెళ్ళిపోతుంది. అది మంచి పరిణామం. దానివల్ల ఏంటంటే ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది కావాల్సింది. జగన్మోహన్ రెడ్డి అనే పార్టీ, వైఎస్ఆర్ పార్టీ నీకు 1 సంవత్సరం పోతే ఇంకా కనపడుతుంది. నాకు తెలిసి వాళ్ళు చేసుకుందే, వాళ్ళు గుంటగా వాళ్ళు తవ్వుకున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం. నా ఇంటి మీద నాకు ఇక్కడ ఎదురు షాపులు ఉన్నాయి. ఆ షాపుల మీద కూడా అప్పుడు రావాలి జగన్ కావాలి జగన్ అని దేవభక్తం సుబ్బారావు గారు వాళ్ళు పెట్టమంటే పెట్టించాం. అప్పుడు అభిమానం నేను అప్పుడు. కాకపోతే మరి చేసే పనులు పిచ్చి పనులు చేస్తుంటే మేము మాత్రం ఏం చెప్తాం అన్నా కూడా ఆయన ఒక్కసారి ఆయన వ్యక్తిత్వం చూసుకోండి. ఎవరన్నా ఇప్పటికైనా సరే ఇంకా రోజా బోజా అక్కడెక్కడ విమర్శిస్తున్నారు. అసలు వాళ్ళ పేరు కానీ ఎత్తడం కానీ వాళ్ళ గురించి మాట్లాడటం కానీ అది ఏంటి అనవసరమైన టాపిక్ సింపుల్గా. అందుకని దాని జోలికి వెళ్ళట్లేదు. అసలు ఏ జోలికి కూడా వివాదాల జోలికి కానీ ఇది కానీ వెళ్ళట్లేదు. ఆయనకి ఏది కావాలో ఆ పనిలో వేవులో ఆయన ఆలోచిస్తే వెళ్తున్నారు. 100 రోజుల్లోనే మొత్తం అయిపోవాలి, అద్భుతాలు జరిగిపోవాలని వీళ్ళు ఏదో ఊహిస్తే 5 సంవత్సరాల్లో ఏడవలేంది 100 రోజుల్లో అయిపోవాలంటే చూడాలి, వేచి చూడాలి. ఎవరైనా చేస్తే నిదానంగా అదే జరుగుద్ది, ప్రజలకు మంచి జరుగుద్ది అనేది 100% ప్రజలు నమ్ముతున్నారు. మా పార్టీ వాళ్ళు ఇంకా అసలు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అది నా పేరు గౌసమ్మ. ఇక్కడ ఏ ఊరేనా? గంగూరు అన్న. ప్రస్తుతం అధికారంలో చూస్తున్నాం కూటమిని. మరి దాదాపు 100 రోజులు అయితే పూర్తయింది. ఎలా అనిపించింది 100 రోజుల పరిపాలన అనేది? అంటే చంద్రబాబు నాయుడు పనితీరు, ముఖ్యంగా ఆయన ఈ వయసులో కూడా ఎలా పనిచేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? ఏం చెప్తారు మీ అభిప్రాయం? చంద్రబాబు గారి పరిపాలన 100 రోజుల్లో చాలా బాగుందని చెప్పి నేను చెప్తున్నా. మొన్న వరదలు వచ్చినా కానీ మెగా డిఎస్ఏ కానీ ఆయన చెప్పిన పథకాలన్నీ ఒకటిగా చేసుకుంటూ వస్తున్నారు. ఒక విధంగా లోతు బడ్జెట్లో ఉన్న అన్నా క్యాంటీన్లని అనేక రకాలుగా ప్రజలకి పింఛన్లు పెంచుతా అన్నారు. పెంచారు 1000 రూపాయలు ఒక్కసారిగా. లోతు బడ్జెట్లో ఉన్న ఈ విధంగా చేసుకుంటా వికలాంగులకు 6000 ఇచ్చుకుంటా అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ముఖ్యంగా ఈరోజు సూపర్ 6 అంటూ ప్రజలను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ 100 రోజుల్లో కూడా ఒక హామీ కూడా నెరవేర్చలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలు కదా, ఏం సమాధానం చెప్తారు?
జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయి కళ్ళకి గంతలు కట్టుకునే రోజులు వచ్చినాయి అనుకుంటా. 100 రోజుల్లో ఎవరైనా ఇన్ని పథకాలు చేసుకుంటూ వస్తుంటే ఇంకా చేయలేదని అంటే, ఈ సూపర్ 6లో ఈ కూడా త్వరలో దీపావళికి మనం స్టార్ట్ చేయబోతున్నారు సిలిండర్లు. తర్వాత సంక్రాంతి కల్లా ఉచిత బస్సు, అన్ని విధాలుగా తల్లికి వందనం కానీ అన్ని విధాలుగా అన్ని పథకాలు చంద్రబాబు గారు ఒకటొకటిగా ఇచ్చుకుంటూ వస్తారు. 3 నెలలకే ఇక్కడ 3 పథకాలు అనౌన్స్ చేశారు. సూపర్ 6లో లేకుండా కూడా ఆయన స్వచ్ఛతంగా 3 పథకాలు ఇచ్చారు. ఇప్పటికైనా అన్నా క్యాంటీన్ కానీ డిఎస్సీ అయితే మ్యానుఫ్యాక్చర్లో ఉన్నది కూడా చేశారు. ఆయన చేయలేదని చెప్పడానికి ఆ జగన్మోహన్ రెడ్డికి అసలు అధికారం పోయి మతిపోయి అసలు అలాగే తిరుపతి లడ్డు తీసుకుంటే ఇలా కల్తీ నెయ్యి రోజుల నుంచి ఈ రోజు దాకా అసలు ఆయనకి జగన్మోహన్ రెడ్డి అసలు బాగా మతిపోయి శతిశం అయ్యి పిచ్చోడు అయిపోయిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు రాష్ట్రంలో. ప్రతిపక్షం కూడా లేక అలా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అంటే చూస్తున్నాము ఇప్పుడు కొత్తగా మద్యం పాలసీ తీసుకురాబోతున్నారు. గత ప్రభుత్వం మద్యం పాలసీని రద్దు చేశారు. అలాగే ఇసుక పాలసీలు కూడా కొత్తగా తీసుకొచ్చి రావడం చూసాము. గతంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా రద్దు చేస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది అసలు? ఇప్పుడు కొత్త పాలసీలన్నీ చాలా బాగున్నాయి. ఇసుక కూడా ఉచిత ఇసుక అని చెప్పి మద్య పాలసీ కూడా రేట్లు తగ్గించి అనేక రకాలుగా ఇప్పుడు త్వరలో అక్టోబర్ నుంచి మద్యం కూడా ప్రజలకి మంచి మద్యం అందుబాటులోకి వస్తుంది. గత ప్రభుత్వం చేసుకుంటే పచ్చి మందు తాగి కల్తీ మందు తాగి అనేక రకాలుగా ప్రజలు చచ్చిపోయిన ఒక బీమా కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డిగా మిగిలిపోయాడు తప్ప మా గవర్నమెంట్లో అన్నీ సరళంగా జరుగుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు గవర్నమెంట్లో మరి ఈ రోజున ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం అందజేస్తుంది వరద బాధితులకి. ఎలా అనిపిస్తుంది అన్న? ఏంటి అసలు గతంలో ఇలా ఎవరైనా చేశారనుకోవచ్చు అంటారు? ఏంటి గత వరదలు వచ్చినా ఈ విధంగా అయితే ఎవరూ చేయలేదు. చంద్రబాబు గారు అసలు బడ్జెట్ లేదు, చూస్తే ఆలోచించుకుంటే కనుక ఏమీ లేదు మా దగ్గర. ఖాళీ చేతులతో వచ్చాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రం ఎంత అప్పు ఉందో మీకు అందరికీ తెలుసు. అయినా అన్ని విధాలుగా ఆయన ముందుకు సాగిస్తున్నాడు. ఆయన అసలు చంద్రబాబు అంటేనే ప్రజలు ఒక ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే సంపద సృష్టించి ప్రజల కోసం పోరాడే వ్యక్తి తను. అంటే ఈరోజు ఎలా ఉంది గ్రామాల పరిస్థితి? ఎలా ఉంది? గ్రామీణ అభివృద్ధి ఏమైనా చేయగలుగుతున్నారా? అంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు గ్రామాలకి ₹1,00,000 చొప్పున కేటాయించడం చూస్తున్నాము గ్రామ పంచాయతీలకి. ఎలా ఉందన్న? ఏంటి పరిస్థితి? గ్రామంలో పంచాయతీలు కూడా చాలా బాగున్నాయి. ₹1,00,000 కేటాయించడం, మొన్న వరదలకి ముప్పైన రోడ్లు కానీ గోతులు పడిన ఈ విధంగా ఏదైనా అభివృద్ధికి తన వంతు గవర్నమెంట్ సహాయం అనేది చేయడం చాలా బాగుంది. గతంలో అయితే ఆలోచిస్తే ఎక్కడ 5 సంవత్సరాలు గతంలో ఏది గుప్పుడంతా కంకర కూడా వేయలేని స్థితిలో ఉంది అప్పుడు గవర్నమెంట్లో. మీరు చూసే ఉంటారు. ఇప్పుడు కూడా మా రోడ్లు చూడండి. ఇప్పుడు కూడా ఇంకా మేము మొదలై 3 సంవత్సరాలు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు 50 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే కొన్ని పథకాలు రోడ్లు అన్నీ జరుగుతున్నాయి. వాటర్ ట్యాంకులు శంకుస్థాపన జరిగింది. అన్నీ ముందుకి సంక్షేమ పథకాలు అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు అమరావతి విషయంలో కానీ ఎలా అనిపిస్తుంది? అసలు పనులు ఏమైనా జరుగుతున్నాయి అంటారా? ఏంటి? అమరావతిలో పనులు జరుగుతున్నాయండి. అమరావతి డెవలప్ అయింది. ప్రజలందరూ తెలుసుకోవాలి. ఏదో అమరావతి లేదని చెప్పి ఎంతోగానో మనం బాధపడ్డాం. జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే 3 రాజధానులు అన్నాడు. ఓట్లు వేయించుకునేటప్పుడు ప్రజలకి ఇక్కడే రాజధాని అన్నాడు. తర్వాత 3 రాజధానులు అన్నాడు. ఎక్కడ అనేది ప్రజలు తెలుసుకోవాలని చెప్తున్నాను నేను. సో ఓవరాల్గా ఏం చెప్తారు ఈ ప్రభుత్వం పట్ల మీ అభిప్రాయం? ఓవరాల్గా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు మంచి మేలు చేస్తుంది. అమరావతిని కూడా ఈ 5 సంవత్సరాలు తప్పనిసరిగా ఇక్కడ అన్ని చెట్టి యువతకు మంచి ఉపాధి కలిగిస్తుందని చెప్పి నా అభిప్రాయం తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.